హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఫుడ్ ప్లే ఈగ దాసరేగ చేసే అపారమైన నష్టం కోసం తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఈగ చేసే నష్టం ఎంత ఉంటుందనేది మీకు ఏ రకంగా తెలియపరచాలో చెప్తున్నాను. రాబోయే రోజుల్లో పంట పండించేవాళ్ళు ప్రతి పంటని కూడా చిన్నప్పటి నుంచి, అంటే చెట్టు మీద బేబీ స్టేజ్ నుంచి దాచుకుని పెంచుకోవాల్సిన అవసరం ఎంత వచ్చిందనేది తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నానండి నేను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న మామిడి పళ్ళు, అరటిపళ్ళు, అనేక రకాల ఫ్రూట్స్ వస్తున్నాయి కదండి. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి అయితే అక్కడ ఫ్రూట్ ప్లే లేదు కాబట్టి అండి బాగున్నాయి. మన లోకల్లో ఫ్రూట్ ప్లే చాలా విపరీతంగా ఉందండి. ఆ ఫ్రూట్ ప్లే వల్ల కలిగే నష్టం ఏంటో తెలియపరచాలని చెప్పి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ అరటిపళ్ళకి 2 చుక్కలా కనబడుతున్నాయి కదండి. ఆ 2 చుక్కలు కూడా ఈగ, దాసరేగ అనే ఈగ పొడిసి ఈ అరటిపండు లోనకి లార్వా పెట్టిందండి. ఆ లార్వా అరటిపండు తయారయ్యి పండయ్యి మనం తినే స్టేజ్కి వచ్చేసరికి లోపల దాని తాలూకు ఈగ తాలూకు పిల్లలు పురుగులు, తెల్ల పురుగుల్లా మారతాయన్నమాట అండి. అది నేల రాలిన తర్వాత తెల్ల పురుగు మళ్ళీ ఈగగా మారి మళ్ళీ జీవన ప్రస్థానం మొదలెట్టి మళ్ళీ కాయల మీద దాడి చేసి మళ్ళీ లార్వా పెట్టి మళ్ళీ పిల్లలు తయారు చేయడం అనేది చైన్ లింక్ లాగా జరిగే ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఆ ఈగలు పడడం వల్ల అరటిపళ్ళు ఎలా అయిపోతాయి చూడండి ఒకసారి. ఇదిగోండి, ఈ బ్లాక్ షేడ్ వచ్చినాయి చూసారా, ఆ చిన్న చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్క ఈగ పొడిచిన తాలూకు అనమాట అండి. ఇవన్నీ కూడా ఈగ పొడవుగా ఇలా బ్లాక్ అయిపోయినాయండి. రేపటి నుంచి అరటిగెలను కూడా మీరు కవర్ కట్టుకుని, చిన్నప్పటి నుంచి బేబీ స్టేజ్, పువ్వు స్టేజ్ నుంచి కూడా కవర్ కట్టుకుని పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్ ప్యాకింగ్, అంటే ఇన్సెట్ ప్రూఫ్లోనే పంట పండిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ పద్ధతికి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ఈ విషయాన్ని గమనించి రేపటి నుంచి మారీ ప్రయత్నం చేస్తారని చెప్పి నా ఆశ. చూడండి ఎలా ఉంటే మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, ఈగ అటాక్ చేయడం వల్ల ఈగ తాలూకు పిల్లలు చూడండి లోపల మెదులుతుంది. పిల్ల తెల్లగా ఉంది, కదులుతుంది చూసారా, అదనమాట అండి ఈగ తాలూకు పిల్లలు అనమాట అండి. ఇదిగోండి, ఇప్పటి నుంచి ఈ రోజుల నుంచి మనకి మార్కెట్లోకి వచ్చి మామిడి పళ్ళు కానీ, అరటిపళ్ళు కానీ, ప్రతి కాయని కూడా ఓపెన్ చేసుకుని, కోసుకునో, చెక్కుకునో చూసుకుని తినాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట అండి. ఈ పురుగులు అనేవి ఈ కాయల్లో ప్రవేశిస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా, మీకు ఇదిగోండి ఇక్కడ పెడితే మాకు బాగా తెలుస్తుంది. ఈ రకంగా పురుగులు అనేవి పంటని పాడు చేస్తున్నాయి కాబట్టి అండి, జామకాయలు, వాటర్ యాపిల్ కాయలు, అలాగే అరటిపళ్ళు, అలాగే మామిడి పళ్ళు ప్రతిదాన్ని కూడా కవర్ ప్యాకింగ్ చేసుకుని కవర్లో ఉండి పెంచుకుని పరిపక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే కోసుకుని జాగ్రత్తగా దాన్ని మాగబెట్టుకుని తినాల్సిన అవసరం ఉంటుందండి. న్యాచురల్ పంటకి రావడం అనేది చాలా మంచి పద్ధతే. రైతులందరూ విషయాన్ని గమనించి తెలుసుకుంటారని చెప్పి అవేర్నెస్ కోసం వీడియో చేశాను. అందరికీ నమస్కారం. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు.